ఏంటి మొత్తానికి క్యాబినెట్లో జనసేన పార్టీ నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్కి వెళ్తారా మరి స్టేట్లో ఉంటారా ఇంకా డెసిషన్ కాలేదు వారు అన్నారు మొన్న చెప్పటం ఒక 2 డేస్లో మోదీ గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటామని మరి ఏంటి ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అయితే జనసేన పార్టీ చేరుతుందనేది ఫైనల్ అయింది సార్. అయితే 3 మంత్రి శాఖలు ఇస్తారా 4 మంత్రి శాఖలు ఇస్తారనేది ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే లేదు. అయితే 3 మంత్రిత్వ శాఖలు ఇచ్చినా 4 మంత్రిత్వ శాఖలు ఇచ్చినా కూడా జనసేన పార్టీ నుంచి కొంత 21 మంది గెలుచున్నారు కనుక అందులో అనుభవము అదేవిధంగా కూడా సామాజిక వర్గాల సమీకరణకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత సహజంగా కూడా 3 పేర్లు అంటే 3గురికి కానీ 4గురికి కానీ అవకాశం ఉంది సార్. అయితే అందులో ఆ పిఎస్సి చైర్మన్ అన్నట్టు నాదెండ్ల మనోహర్ గారికి దాదాపుగా కూడా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పార్టీని అన్ని విధాలా నడిపిస్తూ ఉన్నారు, అనుభవం ఉంది, స్పీకర్గా నడిపించారు, జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయాల్లో కొంత మంచిగా నడపగల సమర్థుడు కనుక ఆయన ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు ప్రధానంగా కూడా ప్రస్తావిస్తారండి. ఇక రెండోది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అనకాపల్లి నుంచి విజయం సాధించినటువంటి కొనతాల రామకృష్ణ గారి పేరు బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా గతంలో వైఎస్ క్యాబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చినట్టు ఉంటుంది, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినట్టు ఉంటుంది కనుక ఆయన పేరు ఒకటి ప్రచారంలో నడుస్తుంది సార్. ఇక జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం కొంత అత్యంత కీలకమైనటువంటి సామాజిక వర్గంగా చెప్పుకుంటూ వస్తారండి. దాదాపుగా ఆ సామాజిక వర్గం నుంచి చాలామంది నెగ్గున్నారు, 5-6 నెగ్గున్నారండి. తాడేపల్లి గురించి బొలిశెట్టి శ్రీనివాస్ నెగ్గున్నాడు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ నెగ్గున్నారు, నిడదోలు నుంచి కందులు దుర్గేష్ నెగ్గున్నారు, అదేవిధంగా ఒకటి భీమవరం నుంచి పులపర్తి అంజుబాబు, అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్తో పాటుగా తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్. అంటే వీళ్ళందరూ కూడా కొంత రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళే. ఎందుకంటే గతంలో కొంతమంది పదవులు నిర్వర్తించున్నారు, అంటే శాసన మండలి సభ్యులుగాను శాసనసభ్యులుగాను, ఒకరిద్దరు కొత్త వారుగా కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి ఇస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది సార్. అయితే పవన్ కళ్యాణ్ ఎవరి పేరు ప్రస్తావిస్తారని చూడాలండి. అదేవిధంగా ట్రైబల్ కోటాలకు ఇస్తే కనుక ఉన్నది పోలవరం ఎమ్మెల్యే ఒక్కళ్ళే సార్. అలాగే బ్రాహ్మణ కోటాలో చూస్తే అంటే కొంత సమకూర్చడం అయితే కొంత కష్టంగానే ఉంది సార్. అది మరి 1-2 రోజులు ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. చూడాలి సార్. అంటే జనసేన పార్టీ నుంచి 3లో ఎవరికి ఫైనల్ అవుతాయనేది వేచి చూడాలి సార్. ఓకే రైట్ మురళి.